ఏవండోయ్! బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, బాగున్నారని ఆశిస్తూ, ఈరోజు వీడియో ఏంటంటే అండి, ఉందిలేండి చెప్తాను రండి మరి. ఏంటంటే, మనం మొక్కలు పెంచుకోవాలంటే ఖర్చులు పెట్టుకొని కొనుక్కోక్కర్లేదండి. జీరో బడ్జెట్‌లో కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటే గార్డెనింగ్ చేసుకోవచ్చనమాట. అది ఎలాగో మీకు చూపిస్తాను రండి. మనం తాగేసి, వాడేసి, పడేసిన డ్రింక్ బాటిల్స్ గానీ, జ్యూస్ గ్లాసులు గానీ, వాటిల్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చనమాట. ఇప్పుడు ఇదివరకండి నేను మీకు చూపించే మొక్కలన్నీ కూడా చిన్న చిన్న కొమ్మలు ఫ్రెండ్స్ దగ్గరికి గట్రా వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఒక్కొక్క కొమ్మ తీసుకొచ్చి పెడితే అలా బతికాయి అనమాట. ఆ 3 కూడా కొమ్మలు తీసుకొచ్చి పెట్టానండి. కొంచెం పెద్దదయింది కదా! అందులో చోటు సరిపోవట్లేదనమాట. వాటిని కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేద్దామని గాలికి స్పైడర్ ప్లాంట్లు చాలా పడిపోయినాయి కదండీ! కొన్ని మొన్నేమో నాటేశాను. ఇంకొన్ని ఉండిపోయాయనమాట. వాటి కోసం మళ్ళీ ఈ బాటిల్స్ సేకరించి ముక్కలు కట్ చేశానండోయ్! ఇంకా మా బుడ్డోళ్ళు తినేసిన ఐస్ క్రీమ్ కప్పులు. ఇవన్నీ సెట్ చేసుకొని మొక్కలు చాలా ఈజీగా పెంచేసుకోవచ్చనమాట. రండి మీకు కూడా చూపిస్తా. ఒక కత్తిరి, చాకు ఉపయోగించి ఈ బాటిల్స్ అన్నీ మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసానండి. మనకి కావాలనుకుంటే ఆ మూతల్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చనమాట. పెట్టుకోవడానికి చోటు లేదు కాబట్టి మూతలనైతే పక్కన పడేసానండి. ఈ మొక్కలన్నిటికి మట్టి ఇలా రెడీ చేసుకున్నాననమాట. ఈ మట్టిలో గార్డెన్ సాయిలు, కోకోపీటు, వేపపిండి, వర్మీ కంపోస్ట్ 4 కలిపేసి పెట్టుకున్నానండి మట్టి. ఈ మట్టిని వీటిల్లో నింపేసుకొని వీటిలో ఏ మొక్క పడితే ఆ మొక్క పెట్టేసుకున్నాం అనమాట. ఈ 3 మొక్కలు ఇందులో ఉన్నాయని చెప్పాను కదా! చూడండి రూట్స్ ఎంత బాగా వచ్చాయి కదా! చిన్న చిన్న కొమ్మలు తీసుకొచ్చి పెట్టానండి. కానీ చాలా దాదాపు ఒక 6 నెలలు, 7 నెలలు అవుతుందండి మొక్కలు పెట్టి. ఇంత బాగా రూట్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు నర్సరీలో కొనుక్కుంటే మనకి ఒక 30, 40 రూపీస్‌లో ఒక్కో ప్లాంట్ వచ్చేస్తది కానీ, మనం తెచ్చుకొని అడిగో అడగకుండాను కొమ్మలు తెచ్చుకొని పెట్టుకుంటే బతికితే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. ఇవి మాత్రం మొండి మొక్కలండి. మంచి ఎండ తగిలే చోట పెడితే మాత్రం ఆకులు కలర్ఫుల్గా చాలా బాగుంటాయి అన్నమాట. మీకు తెలుసు కదండి. ఇంకపోతే ఈ పక్క మట్టి అయితే అండి ఈ మధ్య కూరగాయల మొక్కలు కూడా పెంచుదామని అనుకుంటున్నానండి. అందుకని అవగెత్తం అయ్యి వేసి ఒక పొట్టు అయ్యి వేసి మంచిగా రెడీ చేశాను. ఆ మట్టి కొంచెం ఈ మట్టి కొంచెం వేసేసి మొక్కలన్నీ ఇలా రెడీ చేస్తానండి. ఈ మొక్క చూసారా ఆడపిల్ల జుట్టు ఎరబోసుకున్నట్టు ఎలా ఎలాడుతున్నాయండి ఆకులు. బాగుంది కదా! ఈ మూడు వెరైటీలు అనమాట అండి. ఈ 3 కూడా సన్లైట్ పడింది అనుకోండి ఆకులు కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి. నేను ఈ 3 మొక్కల్ని కూడా కొమ్మలతోనే ప్రొపగేట్ చేసుకున్నాను అనమాట. ఇకపోతేనండి లిప్టిక్ ప్లాంట్ బాగా పెరిగిందనమాట. వేర్లు ఎంత ఎక్కువ వేస్తే అన్ని పిలకలు వస్తూ ఉంటాయండి మన ఇండోర్ ప్లాంట్స్కి మాత్రం. నేను ఇది వరకు తెలియక ఏం చేసేదాన్ని అంటే మొక్క తీసినప్పుడు వేర్లన్నీ కట్ చేసేస్తూ ఉండేదాన్నండి. అప్పుడు తెలియదు నాకు వేర్లు తీసేస్తే మొక్కలు బాగా గ్రో అవ్వని. నాకు అనుభవంలో తెలిసింది ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ కేట్లకి కూడా వేర్లు ఎక్కువ కట్ చేయకూడదండి. కట్ చేస్తే మంచిగా పెరగవన్నమాట. అందుకని వేర్లతోటే ఉంచేసండి సైడ్ వచ్చిన మొక్కలన్నీ విడివిడిగా తీసి చిన్న చిన్న వాటిలో నాటుతానన్నమాట. ఇవి ఆగ్లోనిమాలో వెరైటీస్ అండి. ఇవి కూడా ఎక్కువ మొక్కలు వచ్చినాయని అక్కడక్కడ 2 కొమ్మలు తీసేసాను అనమాట. చాలా మంది అక్క మొక్కలు ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారండి. దగ్గర అనుకోండి నిజంగా చెప్తున్నాను. మా దగ్గరలో అంటే వచ్చి తీసుకెళ్ళొచ్చండి. ఆన్లైన్లో మాత్రం ఇవి పంపిస్తుంటే బతకట్లేదండి. ఇదివరకు కూడా చెప్పాను చాలా మందికి అర్థం అవ్వలేదు. ఎందుకంటే అవి అటు ఇటు పడేస్తున్నారు కదండి. ఇప్పుడు ఆన్లైన్లో తెచ్చుకున్న మొక్కలంటే వాళ్ళు జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపుతారు కాబట్టి పాడవ్వండి. కానీ మరి మనకి అవన్నీ ఉండవు కదా! అందుకని మనం పంపేటప్పుడు పాడైపోతున్నాయండి. ఇద్దరు ముగ్గురికి పంపించిన మొక్కలు అలాగే బతకలేదని అంటే చాలా ప్రాణం సూరమందనమాట. అందుకని అప్పటి నుంచి నేను ఆన్లైన్లో మొక్కలు పంపడం మానేశానండి. అందుకని డైరెక్ట్గా మాకు దగ్గరలో ఎవరైనా వస్తే చూడడానికి వచ్చినా కావాలని వచ్చినా కూడా ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఈ డ్రింక్ బాటిల్స్ గట్రా ఎందుకు పెట్టానంటే ఇవన్నీ కొమ్మలంటే అన్నీ పెరిగినాయి అనుకోండి అది ఇస్తాను అంటున్నాను కదా, మనకి కావాల్సినవి ఉంచుకొని అక్కర్లేని ఇచ్చేయచ్చు అనమాట అండి. అందుకో కొంచెం ఎక్కువ చిన్న చిన్న కొమ్మలన్నీ పెట్టేశానండి. చూసారు కదా మనం వాడేసిన జ్యూస్ గ్లాసుల్లోనూ ఐస్ క్రీమ్ కప్పుల్లోనూ వాటర్ బాటిల్స్ లేదంటే డ్రింక్ బాటిల్స్ పోసుకొని కూడా మనం చాలా మొక్కల్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ముందున్న 2 చిన్న స్టాండ్ల మీద ఇన్ని మొక్కలు ఇలా చిన్న వాటిలో పెట్టాను కాబట్టి అండి ఇన్ని పెట్టుకోవడానికి కుదిరిందనమాట. చూసారా ఇది
మీకు చూపించింది ఏంటది బిళ్ళగన్నేరు మొక్క అండి. మా మల్లంటి పక్కన చిన్న మొక్క కనిపించింది. మరి అది విత్తనం ఎలా వచ్చి పడిందో తెలియదు. దాన్ని కూడా తీసి ఇందులో వేస్తే పువ్వులు పోస్తున్నాయి అన్నమాట. చూసారా, ఇంక ఈ 2 స్టాండ్ల మీద ఉన్న మొక్కలన్నీ కూడా మాక్సిమం డ్రింక్ బాటిల్ వాటిల్లో పెట్టినయేనండి. దయచేసి దూరంగా ఉన్నవాళ్ళు ఎవరు ఏమనుకోకండి. ఎన్నిసార్లు అడిగినా పంపిస్తానంటున్నారు, ఏం మాట్లాడట్లేదు అని అనుకుంటారేమో. అస్సలు అనుకోద్దండి. చెప్పాను కదా, మనకు ఆన్లైన్లో జాగ్రత్తగా పంపించి ఫెసిలిటీస్ ఏమీ లేవండి. అందుకని ఓకేనండి. దగ్గరలో ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా, చాలా మందికి ఇచ్చాను కూడానండి. ఎందుకంటే ఈ మధ్య అలా ఇచ్చినవి కూడా నేను చూపించట్లేదండి. పాపము దూరంగా ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, ఇవ్వట్లేదని ఫీల్ అవుతున్నారని అలా ఇచ్చిన వీడియోలు కూడా గమ్ముని ఒక్కొక్కటి తీస్తున్నాను, ఒక్కొక్కటి తీయట్లేదు అనమాట అండి. ఇప్పుడు ఇన్ని చిన్న చిన్న వాటిల్లో పెట్టుకున్నవన్నీ ఈ స్పైడర్ ప్లాంట్లు ఉన్నాయండి, బోల్డ్ అని ప్రాపగేట్ అయిపోతాయి అనమాట. అవన్నీ మనం ఏం చేసుకుంటామండి. అందుకనే చెప్తున్నాను, నేను ఇచ్చేస్తానండి చాలా మొక్కలు. మనకి ప్లేస్ కూడా లేదు కదా. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఎల్లో కలర్ కప్పులోది, ఆ మొక్కని ఎవరైనా గుర్తుపట్టుంటే కనుక ఆ పేరేంటో చెప్పండి. అది చాలా మంచి ప్లాంట్ అనమాట అండి. నాకు ఈ మధ్య తెలిసింది దాని పేరు. ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదండి, అది దేనికి వాడారో నాకు తెలియదు కానండి, నాకు దొరికాక మాత్రం ఈ బెజ్జాల్లో ఈ చిన్న మనీ ప్లాంట్ పెడితే బాగుంటుందని చెప్పి మట్టేసేసి పెట్టేశానండి. బాగుంది కదా. అది కొంచెం ఎదిగిందంటే ఇంకా గుబురుగా భలే అందంగా ఉంటుంది అనమాట. ఏంటంటే ప్రతిదీ కూడా మొక్కల కోసం ఉపయోగించడం అంటే అదొక ఇష్టం అనమాట అండి. సరేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టండి. గార్డెనింగ్ ఐడియాస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఉంటానండి.